ఒక్కనాటికి నేను కుర్చీ కాదు, కుర్చీ నేను కాదు. ఈ బల్ల ఉంది, నేను దీని మీద ఎన్నాళ్ళు చేతులేసి ఉండనివ్వండి, నేను బల్ల కాదు, బల్ల నేను కాదు. బల్లలోకి నేను ఐక్యమైపోను, బల్ల నాలో ఐక్యమైపోను. పంచదారలో పాలేసి కలపకపోయినా ఐక్యమైపోతుంది, నీళ్లలో ఉప్పేసి కలపకపోయినా ఐక్యమైపోతుంది. అనుష్ఠాన పర్యంతంలోకి వచ్చిందనడానికి గుర్తేమిటంటే, నువ్వు చదువుకున్నది నీకు జీవితాన్ని దిద్దడానికి గుర్తొస్తోందా? గుర్తు రావట్లేదు, తప్పు కాదు, ఇంకొంచెం సాధన చేసి మెట్టెక్కాలని గుర్తు. జారిపోవడం మొదటి లక్షణం. ఎవరూ ఊంచుకుని నిలబడరు. నడక నేర్చుకున్నప్పుడు ముందు పడేవి తప్పటడుగులే. నడక వచ్చినప్పుడు ముందు తన్నుకు పడిపోవడమే వస్తుంది, తర్వాత నిలబడ్డం, ఊంచుకోవడం వస్తుంది. భయపడకు, నాకు రాలేదని బెంగపెట్టుకోకు, సాధన చేయి, ఊంచుకుంటావు. శివుడే ఊంచుకునేటట్టు చేస్తాడు. నీకు ఆ కోరిక ఉంటే చాలు, నువ్వు శివుడవు ఒకనాడు. అందుకే ఇప్పుడు విద్యార్థికి శివుడు ఆదర్శం అయ్యాడా? ఆదర్శం అయితే శివుడు అయ్యాడు. వాడు అంత గొప్ప విద్వాంసుడు అవుతాడంతే, లోకానికి పనికొచ్చే విద్వాంసుడు అవుతాడు. అలాగే ఆయన లాంటి ఉత్తమ గృహస్థులేడు. నేనంటే ఇవాళ అనుకోకుండా ఆశ్రమం వైపు కదు వెళ్ళాను, అందుకని నేను ఆ కోణంలోనే వెడుతున్నాను. శివుడు ఎటు తీసుకెడితే అటిడితేనే పలికెడిది భాగవతమట, పలికించే విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమవునట. శివవైభవం పలుకుతాం అనుకున్నాను, శివుడు ఎటు తీసుకెడితే అటే వెళ్ళి ఆ వైభవాన్ని పండిద్దాం అంతే. ఇంక మళ్ళీ కొత్త ప్రమేయం ఎందుకు, ఇలా కాదులే అలా అందాలే ఎందుకు. బ్రహ్మచారిగా శివుడు ఆదర్శం, శివుడు అయ్యాడు బ్రహ్మచారి. గృహస్థుగా నీకు శివుడు ఆదర్శం. గృహస్థాశ్రమంలో నిజానికి శివుడి కన్నా ఆదర్శం ఎవరు? లోకానికి మొట్టమొదటి దంపతులు పార్వతీ పరమేశ్వరులే, ఆది దంపతులు. నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయాద్య కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అంటారు శంకర భగవత్పాదులు. లోకానికి మొట్టమొదటి కుటుంబం, మొట్టమొదటి దంపతులు వాళ్ళే. పిల్లల మీద చూడండి, తల్లిదండ్రుల ప్రభావం చాలా విశేషంగా ఉంటుంది. తండ్రి తల్లిని చాలా విశేషంగా ప్రేమించి, తల్లి పట్ల ఎంతో ప్రేమతో ప్రవర్తించి, ఆమెను ఈసడించుకోవడం, చీదరించుకోవడం కాకుండా, అది లేనినాడు నా జీవితానికి ఈ సంతోషం ఇదిరా అని